గవర్నమెంట్ జాబ్ అండి. కేంద్రీయ విద్యాలయ అనేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లల కోసం ఇండియాలో కూడా చాలా స్కూల్స్ ఉన్నాయండి. సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంటాయి ఇవి ఎంహెచ్ఆర్డి కింద. ఇలా వేరే కంట్రీస్లో కూడా 3 కంట్రీస్లో మా స్కూల్స్ ఉన్నాయండి. కాఠ్మండు, తెహ్రాను, మాస్కో. ఇలా దాంట్లో ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి ఒక బ్యాచ్ని ఇండియా నుంచి కొంచెం సెలెక్ట్ చేసి టీచర్స్ని పంపిస్తుంటారు. అదేవిధంగా అందులో మేము ఒకసారి సెలెక్ట్ అయ్యాం కాబట్టి ఇది సెలెక్షన్ అండి. సెలెక్షన్ అయ్యి మా టెన్యూర్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ 1 or 2 months మా ఇక్కడికి వచ్చే ఇండియాకి వచ్చే అవకాశం ఉందండి. అక్కడ 3 years నుంచి ఉంటున్నామండి. అవునండి. భూకంపం వచ్చిన ఇండియాకి రావడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మన తెలుగు వాళ్ళు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ? చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే భూకంపం వచ్చిన సమయంలో ఇలాగే ఉన్నదండి. నార్మల్గా వాతావరణం ఉన్నది, ఏమి ఇబ్బంది లేదు, ఎలాంటి క్లైమేట్లో డిఫరెన్స్ కూడా లేదు. ఒక్కసారిగా 12 గంటల 15 నిమిషాలకి ఇలా పొడి వాతావరణంలోనే ఒక్కసారిగా షేక్ కావడము, ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఏమి తెలియలేదు. సడన్గా వచ్చింది కాబట్టి సడన్గా రావడము జనరల్గా కొద్దిగా వచ్చి తర్వాత పీక్ పాయింట్కి వెళ్ళేది. ఈసారి వచ్చినటువంటి భూకంపం ఒక్కసారిగా 7.9 రిక్టర్ స్కేల్తో ఒకేసారిగా కుదిపేయడం వల్ల మ్యాక్సిమం ఘోరం జరిగిపోయిందండి. సో కాకపోతే మన వాళ్ళు భగవంతుని దయ వల్ల ఈ తెలుగు వాళ్ళు ఇప్పటి వరకు ఎవరికి ఏమి హాని జరగలేదు. మా ఎంప్లాయీస్ కూడా మాతో పాటు పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ, ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కానీ, ఎవరికి కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఏం జరగలేదు. ఒకే ఒక మనిషి మాత్రం ఇండియన్ ఎంబసీలో ఒక బిల్డింగ్లో స్టే చేస్తున్న వాళ్ళ బిల్డింగ్ కొనుక్కోవడం వల్ల ఒక లేడీ చనిపోయింది. వాళ్ళకు పాపం ఒక 5 months బేబీ ఉన్నింది. ఆ బేబీ బతికిపోయింది కానీ వాళ్ళ అమ్మ చనిపోవడం చాలా ఘోరంగా అనిపించింది. ఆ పరిస్థితి చూస్తుంటే అందరికీ చాలా బాధాకరంగా అనిపించిందండి. వచ్చిన వాళ్ళు కూడా రావడానికి కూడా మంచి ఫెసిలిటీసే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఉన్నటువంటి ప్యానిక్ వల్ల సుమారుగా ఇప్పటికీ 4,000-5,000 మంది జనాలు ఇప్పటికీ ఎయిర్పోర్టులో ఇండియా రావడానికి తొక్కిసలాట మొదలవుతూ ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితి కాబట్టి, ప్యానిక్ కాబట్టి ఎవరు ఏం లైన్లో నిలబెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంది. సో ఒకరు ఎలా మేనేజ్ చేసేసి ఒక్కో ఫ్లైట్లో సుమారుగా 200-250 మందిని ఒక్కో ఫ్లైట్ రోజుకు 4-5 ట్రిప్లు పంపిస్తూ కనీసం రోజుకు ఐ థింక్ 500-600 మందికి తక్కువ కాకుండా ఇండియాకి పంపిస్తున్నారండి.